అప్పుడే కొంచెం కొంచెం తెలుస్తున్నటువంటి వయసులోకి, మన మతాన్ని వెళ్ళేంత వయసులోకి నేను వచ్చా. మా ఊర్లో అప్పుడు ఒక ఆయన సువార్త చేసేవాడు. పెద్ద ఆయన, ముసలాయన, సరైన వస్త్రాలు ఉండేవి కాదు. ఆయన ఊరంతా తిరిగి ఏం చేసేవాడు తెలుసా? సువార్త కరపత్రికలు పంచిపెట్టేవాడు మాట. ఆయన చూతే జుట్టు, ఆయన చూతే మాకు పెచ్చోడు బాబోయ్, పెచ్చోడు వచ్చేసాడు భయం వేసి పారిపోయేవాళ్ళు మాట. మా అమ్మగారు ఏం చేసేవాడు తెలుసా? ఆయన కేకేసుకొచ్చి, నాన్నగారు భోంచేతురు కానీ రండి అని చెప్పి మా అమ్మగారు భోజనం పెట్టడం నా చిన్నతనంలో చాలా సార్లు నేను చూశాను. ఆయన మా ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళివ్వడండి. మీరు కూడా ఎలా ఉండాలి? దయ చూపించాలి, దయ కలిగి మనం బ్రతకాలి. తోటి వారి పైన దయ చూపించాలి. ఆహారం లేని వారి ఎడల, దరిద్రుల ఎడల, దిక్కుమాలిన వారి ఎడల, తల్లిదండ్రులు లేని వారి ఎడల, విధవరాలి ఎడల దేవుని పెట్టారా మనము దయ చూపించాలి. అలా దయ చూపించినప్పుడు దేవుని పెట్టారా దేవుడు కూడా మన పైన ఏం చేస్తాడో తెలుసా? దయ చూపిస్తాడు.